ఏపీ టెట్‌కు సంబంధించి 2024 రెండో నెల 27వ తేదీన జరిగినటువంటి ఎగ్జామ్ చెప్తున్నానండి. తెలుగు కంటెంట్ మెథడాలజీ బిట్స్. ధర అనే పదానికి అర్థం ఏమిటి? ధర అనే పదానికి అర్థం ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ భూమి. ధర అనే పదానికి అర్థము భూమి. నెక్స్ట్, సుమతి శతక కర్త ఎవరు? సుమతి శతక కర్త ఎవరు? ద ఆన్సర్ ఈజ్ బద్దెన. సుమతి శతక కర్త బద్దెన. నెక్స్ట్, తిక్కన్న ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏమిటి? తిక్కన్న ప్రకృతి వర్ణన ప్రత్యేకత ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ ప్రకృతి అంటే కథ, ప్రకృతి అంటే పాత్ర అన్వయం. నెక్స్ట్, నేల విడిచి సాము చేయడం అనేది ఒక నేల విడిచి సాము చేయడం అనేది ఒక డాష్. ద ఆన్సర్ ఈజ్ పలుకుబడులు. నేల విడిచి సాము చేయడం అనేది పలుకుబడికి చెందినటువంటిది. నెక్స్ట్, మిత్ర సాహిస్త్రీ శతకకర్త ఎవరు? మిత్ర సాహిస్త్రీ శతకకర్త ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ కొండూరి వీరరాఘవాచార్యులు. కొండూరి వీరరాఘవాచార్యులు మిత్ర సాహిస్త్రీ శతకకర్త. నెక్స్ట్, చేలము అను పదమునకు అర్థము ఏమిటి? చేలము అను పదమునకు అర్థము ఏమిటి? ద ఆన్సర్ ఈజ్ వస్త్రము. చేలము అంటే వస్త్రము అని అర్థము. నెక్స్ట్, ఆశ అను పదానికి పర్యాయ పదాలు. ఆశ అను పదానికి పర్యాయ పదాలు. ద ఆన్సర్ ఈజ్ ఇచ్ఛ, ఈప్స. ఇచ్ఛ, ఈప్స. ఆశ అను పదానికి పర్యాయ పదాలు ఇచ్ఛ, ఈప్స. నెక్స్ట్, పుస్తకము అను పదానికి వికృతి పదము ఏది? పుస్తకము అను పదానికి వికృతి పదము ఏది? సో ద ఆన్సర్ ఈజ్ పొత్తము. పుస్తకముకి వికృతి పదము పొత్తము. నెక్స్ట్, మొలక, జలము పదాలకు నానార్థ పదము. మొలక, జలము పదాలకు నానార్థ పదము. సో ద ఆన్సర్ ఈజ్ అంకురం. అంకురం. నెక్స్ట్, ఈడు, జోడు, అక్క, చెల్లి దీనిలోని జాతీయము ఏది? ఈడు, జోడు, అక్క, చెల్లి దీనిలో ఉన్నటువంటి జాతీయ పదం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ ఈడు, జోడు అనేది జాతీయం. నెక్స్ట్, పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏమిటది? పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు ఏమిటది? ద ఆన్సర్ ఈజ్ తేనె పట్టు. లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు. లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు. ద ఆన్సర్ ఈజ్ అవ్యయము. లింగ వచన విభక్తులు లేని పదము అవ్యయము. నెక్స్ట్, భవిష్యత్తు కాలం అనగా? భవిష్యత్తు కాలం అనగా? ద ఆన్సర్ ఈజ్ జరగబోయే కాలం. భవిష్యత్తు కాలం అంటే జరగబోయే కాలం అని అర్థం. నెక్స్ట్, గాలి కొరకు కిటికీలు తెరిచారు. గాలి కొరకు కిటికీలు తెరిచారు. ద ఆన్సర్ ఈజ్ చతుర్థ విభక్తి. చతుర్థి విభక్తి. గాలి కొరకు కిటికీలు తెరిచారు అన్న పదము అన్న వాక్యము చతుర్థి విభక్తికి చెందినటువంటిది. నెక్స్ట్, క్రింది వాణిలో వాక్యాంత బిందువుని ఏమంటారు? వాక్యాంత బిందువుని ఏమంటారు? కామ. ద ఆన్సర్ ఈజ్ కామ. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ. ద ఆన్సర్ ఈజ్ ఇనుము. నిత్య ఏకవచనానికి ఉదాహరణగా ఇనుముని చెప్పుకుంటాము. నెక్స్ట్, చిచ్చర పిడుగు ఏ అక్షర పదానికి చెందినది?
చిచ్చర పిడుగు ఏ అక్షర పదానికి చెందినది? ద ఆన్సర్ ఈజ్ సంయుక్తాక్షర పదానికి చెందినటువంటిది. చిచ్చర పిడుగు అనేది సంయుక్తాక్షర పదానికి చెందినటువంటిది. నెక్స్ట్ పరుషాలు. ద ఆన్సర్ ఈజ్ కచ్చట తపలు పరుషాలు. కచ్చట తపలు పరుషాలు. నెక్స్ట్ ఏమి ప్లస్ ఏమి ఏమేమి సంధి తెలపండి. ఏమి ప్లస్ ఏమి ఏమేమి సంధి తెలపండి. ద ఆన్సర్ ఈజ్ ఇత్వ సంధి. ఏమి ప్లస్ ఏమి ఈజ్ ఈక్వల్ ఏమేమి ఇత్వ సంధికి చెందింది. అంతేకాకుండా ఏమి ప్లస్ ఏమి ఏమేమి అది ఆమ్రెడ్ సంధికి కూడా చెందుతుందండి. ఇది 2 సంధులకు చెందినది, ఒకసారి గమనించండి. నెక్స్ట్ భానుదయం పదాన్ని విడదీయండి. భాను ప్లస్ ఉదయం భానుదయం. సో ద ఆన్సర్ ఈజ్ భాను ప్లస్ ఉదయం. నెక్స్ట్ ద్విగు సమాసం అనగా. ద్విగు సమాసం అనగా. సో ద ఆన్సర్ ఈజ్ సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేదే ద్విగు సమాసం. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేదే ద్విగు సమాసం. నెక్స్ట్ జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏది? జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏది? ద ఆన్సర్ ఈజ్ అతిశయోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారం. నెక్స్ట్ శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇది ఏ వాక్యానికి చెందినది? శామ్యూల్ పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు. ఇది ఏ వాక్యానికి చెందినది? సో ద ఆన్సర్ ఈజ్ సంశిష్ట వాక్యం. సంశిష్ట వాక్యం. నెక్స్ట్ ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందకు వస్తాయి? ఇతివృత్తం, పూర్వగాథలు, విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందకి వస్తాయి? సో ద ఆన్సర్ ఈజ్ విషయ పరిజ్ఞానం. విషయ పరిజ్ఞానం. నెక్స్ట్ దృశ్యోచరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యములో దాగి ఉన్నటువంటి ముఖ్య భాషా నైపుణ్యం ఏది? దృశ్యోచ్చరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవడమే అనే వాక్యములో దాగిన ముఖ్య భాషా నైపుణ్యం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ శ్రవణము. నెక్స్ట్ కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు? కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు? సో ద ఆన్సర్ ఈజ్ ఫ్రోబెల్. నెక్స్ట్ బోధన అభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయులు తన బోధనలో ఎలా వాడాలి? బోధన అభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తన బోధనలో ఎలా వాడాలి? సో ద ఆన్సర్ ఈజ్ సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. నెక్స్ట్ పిల్లలు నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సహపాఠ్య విషయాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఏది? పిల్లలు నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని సహపాఠ్య విషయాలలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఏది? సో ద ఆన్సర్ ఈజ్ ఆర్టీఈ 2009. ఆర్టీఈ 2009. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే కొంచెం సపోర్ట్ చేయండి టీచర్స్. అందరూ వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహమే మాకు మనోధైర్యము. మాకు కొంచెం లైక్ చేయండి.
మీ ప్రోత్సాహంతో మేము ముందడుగు వేయడానికి ఆస్కారం ఉంటుంది. అలానే మీ కొరకు మంచి మంచి వీడియోస్ని అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో టీచర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సువర్ణ టీచర్.